ప్రజలందరూ బాగుండాలి. స్టార్ట్ జర్నీ విత్ స్మైల్. బీ హ్యాపీ. వెంకటగిరి మున్సిపాలిటీలో జరిగిన కౌన్సిల్ సమావేశానికి పాల్గొన్న ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణకు మున్సిపల్ చైర్పర్సన్ నక్కా భానుప్రియ పుష్పగుచ్చంతో ఘన స్వాగతం పలికారు. చైర్పర్సన్ నక్కా భానుప్రియ ఛాంబర్లో మున్సిపల్ కౌన్సిలర్లు ఎమ్మెల్యే రామకృష్ణను సెల్వా కప్పి సన్మానించారు. కమిషనర్ గారికి, ఇక్కడ వార్డు కౌన్సిలర్లు అందరినీ కూడా పేరు పేరున పత్రికా సోదరులు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు మొట్టమొదటిగా కౌన్సిల్ రావడం, ఇక్కడ సమస్యలన్నీ కూడా నోట్ చేసుకోవడం, తొందరలోనే ఈ మున్సిపాలిటీలో అంటే మొత్తం పైప్ లైన్ మార్చేస్తాం. 93 కోట్లు శాంక్షన్ అయింది. 93 కోట్లతో నీట్గా ఎక్కడా లీకులు లేకుండా ఫ్రెష్గా పైప్ లైన్ వేస్తున్నాం ఇప్పుడు తెలియజేస్తామన్నా. అది త్వరలోనే చేస్తామని చెప్పాను కూడా తెలియజేస్తూ, అదేవిధంగా మనం అప్పుడు టిట్కో ఇళ్ళు ప్రతి పేదవాడు కూడా మంచి ఇంట్లో ఉండాలనే కాన్సెప్ట్తో సింగిల్ బెడ్రూమ్, డబుల్ బెడ్రూమ్ అన్ని బ్రహ్మాండం కట్టాం. అయితే అవి కూడా ఏవైతే పెండింగ్ పనులు ఉన్నాయో అవన్నీ కంప్లీట్ చేసి 11 కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది. ఆ 11 కోట్లతో డ్రైన్స్ కానీ వాటర్ పైప్ లైన్ కానీ కంప్లీట్ అవన్నీ ఇచ్చి ఆ ఇల్లు కూడా పేదవాళ్ళకి ఇచ్చేదానికి త్వరలో ప్రయత్నం చేస్తామని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం. అయితే అక్కడ వచ్చిన సమస్య, ఆ ఇంటి ముందర పోయిన గవర్నమెంట్ చిన్న చిన్న దిష్టి బొమ్మలాగా చిన్న ఇల్లు కట్టున్నారు. ఆ ఇళ్ళని ఏం చేయాలనేది ముఖ్యమంత్రి గారు చెప్పి దాన్ని నిర్ణయం తీసుకుని ఏం చేయాలని ఆలోచించి తర్వాత పేదవాళ్ళకి అందరికీ కూడా త్వరలో ఇల్లు ఇస్తాం. కంప్లీట్ చేసిన వెంటనే ఇల్లు కూడా ఇస్తామని చెప్పి తెలియజేస్తాను. పోయిన గవర్నమెంట్ లో కనీసం ఒక 10 కోట్లు 11 కోట్లు కూడా పెట్టి పనిచేయలేనటువంటి పరిస్థితి. ఈరోజు ప్రభుత్వం వచ్చిన వెంటనే శాంక్షన్ చేయడం, పేదవాళ్ళకి ఇళ్ళు ఇవ్వాలనే కాన్సెప్ట్ తో పనిచేస్తా ఉన్నాం. ఆయన పేదవాళ్ళకి నేనేదో ఎలగబెడతానని చెప్పి అన్నాడు. ఏం ఎలగబట్ల, ఆయన అంతా దోసుకొని పోయాడు. ఈరోజు రాష్ట్రం ఖజానా ఖాళీ చేసిపోయాడు. ఈరోజు ఖజానా ఖాళీ చేసిన కష్టాల్లో ఈరోజు ముఖ్యమంత్రి ప్రభుత్వాన్ని నడిపిస్తా ఉన్నాడు. ఎక్కడ కూడా సంక్షేమ పథకాలు ఆపేది లేదు. అదేవిధంగా అభివృద్ధిలో కూడా ముందుంటామని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం. సమస్యలన్నీ కూడా చెప్పారు, అవన్నీ నోట్ చేసుకోవడం జరిగింది. అవన్నీ కూడా పర్సూ చేసి త్వరలో చేస్తామని చెప్పని కూడా తెలియజేస్తాను. గతంలో ఇదే సమస్య చెప్తున్నారు కానీ ఒకళ్ళని కాదు అందరూ చెప్తున్నారు. అప్పుడు ఎందుకు అడగలేదు కానీ కమిషనర్ గారి నెక్స్ట్ మీటింగ్ కి ఈ సమస్యలు మళ్ళా రెక్టిఫై కాకుండా చూద్దాం. ఇందులో నేనేమైనా చేయాల్సి నాకు చెప్పండి, మీరు చేయాల్సి మీరు చేయండి. అవన్నీ కూడా చిన్న చిన్న సమస్యలే చేసేయండి. ఆయన నోట్ చేసుకొని అప్పుడు కూడా పరిస్థితి చేస్తాడు. వీలైతే మనం ఒక రోజు వెళ్దాం. వాడికి మోటార్ ఏం పనిచేయలేదు, మోటార్లు రిపేర్ చేస్తాం. అంటే తొందరలో ఇవన్నీ మార్చేస్తాం నీట్గా. మళ్ళా పైప్ లైన్ కానీ అన్నీ కూడా అప్పుడు దాకా వీటితో చూచేద్దాం. ఎప్పుడు టైం చెప్పండి, నేను కూడా వస్తాను. ఒకసారి వెళ్ళి 2 దగ్గర చూసుకొని ఏం మోటార్లు పనిచేయలేదు ఆ మెకానిక్ చూపించి ఏమవుతుందో అడుగుదాం, చేద్దాం. అందరం కలిసి పోయేసి ఎక్కువ మన జాగ్రత్త వస్తుంది కాబట్టి నీళ్లు ఎక్కువ కావాల్సి వస్తారు అందరికి. అన్ని మోటార్లు రిపేర్ చేయాలి, అన్ని పని చేయాలి. పని చేస్తేనే సరిపోతాయి, లేకపోతే జాతరకు వచ్చిన వాళ్ళు నీళ్ళు తింటారు. ఎక్కడికి నీళ్ళు కూడా ఇలా పోతుందని చెప్పేసి సబ్సిడెంట్గా మన దగ్గర నీళ్ళు ఉన్నాయి, అవన్నీ రిపేర్ చేసి ఇద్దాం.